స్టంట్ పెట్టిన పేషెంట్స్ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? యాహ్! ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఈ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫుడ్ అనేది. అంటే ఓకే. రెగ్యులర్‌గా నన్ను ఓపీలో వచ్చినప్పుడు ప్రతి పేషెంట్ అడిగే క్వెషన్, "సార్ ఏం తినాలి? ఏం తినకూడదు?" ఓకే. అనేది రెగ్యులర్‌గా అడుగుతుంటారు. ఇది స్టంట్ పెట్టిన ప్రతి పేషెంట్‌లో ఉండే డౌట్ ఇది. ఓకే సార్. సో, దీన్ని ఏం చేయాలంటే మెయిన్‌గా సరైన ఆహారాన్ని పేషెంట్ ఎన్నుకోవాలి. ఓకే సార్. సో, దేన్ని తినకూడదు ముఖ్యంగా. మెయిన్‌గా 3 ఎస్ అవాయిడ్ చేయాలి. ఓకే సార్. సాచురేటెడ్ ఫ్యాట్స్, ఓకే సార్. సోడియం, షుగర్. ఓకే సార్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఓకే. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి స్టడీస్ ఉన్నాయి. ఓకే. సో, దానికోసం సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ సోడియం. సోడియం అంటే సాల్ట్, ఓకే. ఉప్పు. ఓకే. ఉప్పు అనేది బాగా కంట్రోల్‌లో ఉండాలి. ముఖ్యంగా బీపీ ఉన్న పేషెంట్‌కి హార్ట్ అటాక్ వస్తే ఉప్పును బాగా తగ్గించాలి. సో దట్ లేదంటే మళ్ళా బీపీ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం హార్ట్ అటాక్‌కు. ఓకే. కాబట్టి బీపీ కంట్రోల్ కావాలి అంటే సాల్ట్ తగ్గించాలి. టాబ్లెట్స్‌తో పాటు సాల్ట్ అనేది కంట్రోల్‌లో ఉంటేనే అది కంట్రోల్‌లో ఉంటుంది. ఓకే సార్. సో, అది కూడా చాలా ముఖ్యం. ఓకే సార్. తర్వాత షుగర్స్. షుగర్స్ అంటే కేవలం చక్కెరనో, బెల్లమనో కాదు. ఏవైనా గావచ్చు. ఓకే. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్. ఓకే. ఓకే సార్. కార్బోహైడ్రేట్స్ అంటే ముఖ్యంగా రైస్, లేదంటే ఫ్రూట్సు, ష అంటే ఇంక తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్, కోకో కోలా, పెప్సీ ఇట్లాంటివి గాని, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అంటే ఏవైనా ప్యాక్డ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ 3 ఎస్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పేషెంట్ ఇది వద్దు, ఇది తినాలి అనేది ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారంటే సగానికి సగం అవాయిడ్ చేస్తాం. ఓకే సార్. దాంతో పాటు కొంతమంది ఇంకా ఏం చెప్తామంటే 3 వైట్స్ అవాయిడ్ చేయమంట. ఓకే. వాట్ ఆర్ 3 వైట్స్? అంటే వీలైనంత వరకు తగ్గించమని. ఓకే. వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్. ఓకే సార్. ఈ 3 వైట్స్‌ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే సార్. ఎందుకంటే ఇవన్నీ క్యాలరీస్‌ని ఎక్కువ రైజ్ చేస్తాయి. ఈ క్యాలరీస్ ఎప్పుడైతే రైజ్ చేస్తాయో ఆటోమేటిక్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 3 వైట్స్‌ని కూడా అవాయిడ్ చేయాలి. ఓకే సార్. దాంతో పాటు రెడ్ మీట్‌ని కూడా తినకూడదు. ఓకే. రెడ్ మీట్ అంటే గోట్ కావచ్చు, బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు వీటిని అవాయిడ్ చేయాలి. ఇంకా తర్వాత ఇంకా మెయిన్‌గా ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే సార్. తర్వాత ఏమేం తినాలి పేషెంట్? ఓకే సార్. మెయిన్‌గా ముఖ్యంగా పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ వాడతారు. బ్లడ్ థిన్నర్స్‌లో యాస్పిరిన్ అనేది కూడా ఉంటుంది. యాస్పిరిన్ వల్ల కొంతమందికి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది స్టంట్ పెట్టినాక ముఖ్యంగా 2, 3 నెలల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ యాస్పిరిన్ వల్ల. అంటే ఓకే. అది పేషెంట్‌కి అలవాటు కావాలి కాబట్టి. ఓకే సార్. సో, ఆ టైంలో కారం, మసాలాలు, పులుపు వీటిని అవాయిడ్ చేయడం ద్వారా ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి కొద్ది వరకు ఉపశమనం పొందొచ్చు. సో, ఎందుకంటే యాస్పిరిన్ అయితే మనం ఆపలేం. కంపల్సరీ పేషెంట్ డ్యూయల్ యాంటీ ప్లేట్లెట్స్ అంటామంట. 2 ఓకే. బ్లడ్ థిన్నర్స్‌ని వాడాలి. హ్మ్. కాబట్టి అది వాడాలి అంటే పేషెంట్ ఆ టైంలోన మరీ ఆల్రెడీ యాస్పిరిన్ వాడుతుంటారు కాబట్టి మళ్ళా దాని మీద కారం, మసాలా అన్నీ అంటే పొడి మీద కారం జల్లినట్టు ఉంటుంది. ఓకే. కాబట్టి పేషెంట్ వీలైనంత వరకు కారం, మసాలా ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఫస్ట్ 2-3 మంత్స్. హ్మ్. ఆ తర్వాత మెయిన్‌గా ముఖ్యంగా ఆహ్, ఎటువంటి ఫుడ్ తినాలి అంటే ఆహ్, డ్రై ఫ్రూట్స్ కొన్ని డైలీ ఒక 4 ఆర్ 5 ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. ఆ తర్వాత వాల్‌నట్స్ అంటాం. వాల్‌నట్స్ అంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కొంతవరకు ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ వీటిని కొంతవరకు పెంచుకోవాలి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దాని ద్వారా మనకు ఈ అథెరోస్క్లెరోసిస్ అనే ఇన్‌ఫ్లమేషన్ ద్వారానే ఇది జబ్బుకు మూల కారణం. వాటిని కొంతవరకు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. దాంట్లో మెయిన్‌గా ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే ఫ్రూట్స్ ఏంటివంటే ఫ్రూట్స్. బ్లాక్ బెర్రీస్ అవి. వాటిని కొంత ఫుడ్‌లో కొంత ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే కొన్ని ఫిష్ ఉంటాయి. సాల్మన్ ఫిష్ అట్లాంటివి. అప్పుడు అట్లాంటివి కూడా కొంతవరకు ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. సాల్మన్ ఫిష్ అంటే సముద్రపు చేప. ఓకే. టూనా ఫిష్, సాల్మన్ ఫిష్ వాటిని తీసుకోవాలి. మామూలు మన దగ్గర ఉండే ఇట్లాంటి ఫిష్ కాదు. చెరువుల్లో పండించే ఫిష్ కాకుండా అటువంటి ఫిష్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఓకే సార్. అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటర్. ఓకే. ఓకే. నా సలహా.
సో, తర్వాత నాన్ వెజ్‌ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అది ఎటువంటి రెడ్ మీట్ కావచ్చు, వైట్ మీట్ కావచ్చు. రెండిటిని అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే. కాకపోతే రెడ్ మీట్‌ని పూర్తిగా అవాయిడ్ చేయమంటాము. వైట్ మీట్‌ని కొంతవరకు ఎప్పుడన్నా తీసుకోవాలి. ఒకసారి తీసుకోవచ్చు. అది వాళ్ళకి తినాలనిపిస్తే. అదే కంపల్సరీ తినాలని గాదు. బట్ వాళ్ళు ఇంకా అర్జ్ ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు కొంతవరకు తీసుకోవచ్చు. ఓకే. తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ నారింజ ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా హ్మ్. తీసుకుంటే దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, హ్మ్. అలాంటి ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఏదైనా గానీ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. అంటే క్యాలరీస్ అనేది ఒక రోజుకు తక్కువ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే సార్. ఆకుకూరలు వీటిలోనే పీచు పదార్థం ఉంటుంది. హ్మ్. ఫైబర్ ఫుడ్. దాని ద్వారా కాన్‌స్టిపేషన్ అనేది ఉండదు. మలబద్ధకం ఉండదు పేషెంట్‌కి. హుహు. మలబద్ధకం ఎప్పుడైతే లేకపోతే పేషెంట్‌కి సగం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. టాబ్లెట్స్ అనేది టయానికి వేసుకుంటాడు. తన లైఫ్ స్టైల్ అనేది స్మూత్‌గా ఉంటుంది. యెస్. సో, దీన్ని గూడా చాలా ఇంపార్టెంట్ విజయ్. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు ఆయిల్స్‌లో ఎస్పెషల్లీ ఆహ్, మేమేం అడ్వైస్ చేస్తామంటే అన్ని రకాల ఆయిల్స్‌ని ఫ్రీక్వెంట్‌గా మారుస్తుండే. ఒకవేళ ఒకసారి సాఫ్లవర్ అంటే ఒక సన్‌ఫ్లవర్, ఒకసారి గ్రౌండ్‌నట్ కొంచెం అట్లాంటి అన్ని రకాలు అట్లా ఒక 1 మంత్ తర్వాత అది, ఒక 1 మంత్ తర్వాత ఇది ఇట్లా వాడండి అని చెప్తా ఉంటాం. ఓకే సార్. ఏదైనా కానీ ఆయిల్ షుడ్ బి లిమిటెడ్. ఓకే బట్ సార్. దట్ టూ కొంచెం చేంజ్ చేంజ్ చేసుకుంటే చేస్తాను. బెటర్. అది.